అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ బేగంపేట్ ఫ్లైఓవర్ దగ్గర ఎర్లీ మార్నింగ్ మండే రోజు అయితే ఒక మహిళ స్పాట్లో చనిపోవడం జరిగింది యాక్సిడెంట్లో. ఏదైతే వస్తున్న స్కూల్ బస్సు ముందున్న బండి 2 వీలర్ పైన తండ్రి సబ్ ఇన్స్పెక్టర్ ఎవరైతే శంకర్రావు ఉన్నారో అతని కూతురు మరి శంకర్రావు ఇద్దరు వెళ్తున్న సమయంలో స్కూల్ బస్సు బలంగా ఢీకొనడంతో స్పాట్ అక్కడక్కడనే మృతి చెందింది ఎవరైతే కూతురు ఉన్నారో. తండ్రి మాత్రం తీవ్రమైన గాయాలతో ఏదైతే చావు బతుకు నుంచి బయటకు వచ్చాడని అయితే తెలుస్తుంది. ఇప్పుడే తన బాడీ కూడా పోస్ట్ మార్టం చేశాం. ప్రస్తుతం ఉస్మానియా ఏదైతే గాంధీ హాస్పిటల్ దగ్గర అయితే ఉన్నామో ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది తనకి మిత్రులు తెలిసిన వాళ్ళు కూడా రావడం అయితే జరిగింది. అయితే మనం ఇక్కడ చూస్తున్నట్టయితే గాంధీ హాస్పిటల్ దగ్గర అమ్మాయిని ఇప్పుడే తీసుకెళ్లారని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. शंकरराव का बेटी अभी गए, वो भी उनके फादर भी बहुत दुख में थे, एक्सीडेंट हुआ बोल के वो लोग भी बहुत दुख में थे. अभी यहाँ से बॉडी लेके हाफ एन आवर पहले गए यहाँ से. అంటే ఎక్కడికి తీసుకెళ్లారు? वो लोग अभी तो चरलापल्ली लेके गए, उसके बाद 2 आवर्स घर के पास रख के अभी इसके बाद चिराला लेके जा रहे, आंध्रा एपी को लेके जा रहे बॉडी उनकी. वहाँ पर दानम करते हैं. తండ్రి పరిస్థితి ఎట్లుంది అంటే ఒక ఎస్ఐ అతను స్పాట్లోనే కూతురు కళ్ళ ముందే చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఏ తండ్రి అయినా కళ్ళ ముందు కూతురు చనిపోతే తట్టుకోలేరు. ప్రస్తుతం అతను కండిషన్ ఎలా ఉంది? కండిషన్ అయితే ఇప్పుడు అతను ఏదో ఉన్నట్టు ఉన్నది కానీ చాలా బాధగానే ఉన్నాడు అతను కూడా. అతనికి చాలా మంది అది హెల్ప్ కోసం చేసి వాళ్ళ డిపార్ట్మెంట్ అందరు వచ్చినారు హెల్ప్ చేసి త్వరగా ఇటు నుంచి బాడీ అందించినట్టు తీసుకొని బయలుదేరారు. ఇప్పుడు తల్లి పరిస్థితి రాలేదు కానీ వాళ్ళ తల్లికి కానీ తర్వాత చెప్పారంట, సడన్ చెప్పలే, 2 అవర్స్ తర్వాత చెప్పారు పిఎంఈ అయిపోయిన తర్వాత. అమ్మాయి పరిస్థితి అంటే స్పాట్ లో చనిపోయిందంటే తలకి గాయం జరిగిందంటే బలంగా ఏదన్నా తలకి ఇంజురీ అయిందా? హెడ్ ఇంజనీర్ అయింది, మొత్తం హెడ్ ఇంజనీర్ అయిన దాని వల్లనే డెత్ అయింది అతను. అంటే స్కూల్ బస్సు గుద్దింది అని చెప్పి పొద్దునంతా వార్తలు రావడం జరిగింది స్కూల్ బస్సు. మరి ప్రధానంగా స్కూల్ బస్ ఎక్కడి నుంచో అనేది మీకు ఏమైనా ఐడియా ఉందా? అతను పోలీసులు అదుపులోకి తీసుకోవడం అటువంటిది ఏం ఐడియా లేదు, అదైతే ఐడియా లేదు మాకే. అంటే మనం ఇక్కడ చూడొచ్చు కూడా అంటే సుమారుగా ఉదయం టైంలో ఎర్లీ మార్నింగ్ మండే మార్నింగ్ హెవీ ట్రాఫిక్ జామ్లో ఇవాళ కృష్ణాష్టమి అయినప్పటికీ కూడా ఒకవైపు సికింద్రాబాద్ నుంచి వచ్చే భక్తులు వీళ్ళందరూ కూడా దర్శనం చేసుకొని టువర్డ్స్ బేగంపేట వస్తున్న సమయంలో ట్రాఫిక్ జామ్ కూడా సుమారుగా 2 గంటలు పట్టింది. ఇటీవల కాలంలో చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. స్కూల్ బస్ కారణంగా ఎన్నెన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి అని చెప్పొచ్చు. అంటే డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు కూడా బలి అయిపోతున్నాయి. అంటే కళ్ళ ముందు ఎవరైతే తండ్రి ఉన్నారో కూతురు చనిపోతుంటే ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు. ఎంతో కన్నీరు మున్నీరై లబోదిబోమని ఏడ్చుకుంటా బాడీని తీసుకెళ్లారని కూడా తెలుస్తుంది. ఒకవైపు డిపార్ట్మెంట్ మొత్తం అతను ఎస్ఐ కాబట్టి సబ్ ఇన్స్పెక్టర్ అయిన అతను పూర్తిగా కూడా డిపార్ట్మెంట్ నుంచి సహకారం ఉందని తెలుస్తుంది. ఎక్కడ చూసినా కూడా గాంధీ హాస్పిటల్ తరచూ యాక్సిడెంట్స్ జరుగుతాయి. మనం ఇక్కడ విజువల్స్లో చూస్తున్నట్టయితే ఏడుస్తూ ఉన్నారు. ఒకవైపు ఇటీవల కాలంలో క్రైమ్ రేట్స్ చాలా పెరిగిపోతున్నాయి. ఒకవైపు హత్యలు అంటే హైదరాబాద్ అనే కాకుండా మొత్తం మీద కూడా ఏదో ఒకటి అంటే వరుసగా ఒక రోజుకి ఏదో ఒకటి ఎక్కడనో చోటు హత్యలు కానీ మర్డర్లు రేపులు ఇవన్నీ ఇటీవల కాలంలో చాలా జరుగుతున్నాయి. ప్రజలు కూడా చాలా భయప్రాంతులకు గురవుతున్నారు. ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అతనికి ఎంతో ధైర్యం ఇస్తున్నారు డిపార్ట్మెంట్ మొత్తం అని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. కెమెరామ్యాన్ గణేష్తో పట్రిషా రిపోర్టింగ్ ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.